నమస్తే, వెల్కమ్ టు ఐన్యూస్ నేను సోనియా. పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ఇరాన్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. వ్యూహాత్మక హర్మూజ్ జలసంధిపై విధించిన నౌకాదళ దిగ్బంధాన్ని ఎత్తివేయడానికి ఆయన ససేమిరా అన్నారు. ఇరాన్ అణు ఒప్పందానికి తలొగ్గే వరకు ఈ డెడ్లాక్ కొనసాగుతుందని, ఇది నేరుగా బాంబు దాడులు చేయడం కంటే ప్రమాదకరంగా ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. ప్రపంచ దేశాల్లో చమురు సెగలు రేపుతున్న ఈ తాజా పరిణామాల పూర్తి వివరాలు ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. ప్రపంచ ఇంధన సరఫరా మార్గమైన హర్మూజ్ జలసంధి ఇప్పుడు అమెరికా పిడికిలిలో చిక్కుకుంది. ఇరాన్ తన అణ్వాయుధ ఆశయాలను పూర్తిగా విడనాడి కొత్త అణు ఒప్పందంపై సంతకం చేసే వరకు జలసంధిపై దిగ్బంధం ఎత్తివేసే ప్రసక్తే లేదని డొనాల్డ్ ట్రంప్ ఖరాఖండిగా చెప్పారు. ముందు దిగ్బంధం ఎత్తేయండి, తర్వాతే చర్చలు జరుపుదాం అన్న ఇరాన్ ప్రతిపాదనను ట్రంప్ నిష్కర్షగా తోసిపుచ్చారు. ప్రస్తుతం ఇరాన్ తీవ్ర ఒత్తిడిలో ఉందని, వారికి అణ్వాయుధాలు ఉండటం ప్రపంచ భద్రతకే ముప్పని ఆయన పేర్కొన్నారు. ఆక్సియోస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ దిగ్బంధం వల్ల కలిగే ఆర్థిక నష్టం నేరుగా బాంబు దాడుల కంటే తీవ్రమైన ఫలితాలను ఇస్తుందని, ఇరాన్ ఆర్థిక వ్యవస్థను ఇది పూర్తిగా కుప్పకూలుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే తరుణంలో ట్రంప్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక AI చిత్రం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. బ్లాక్ సూట్ కళ్లద్దాలు ధరించి చేతిలో అత్యాధునిక అసాల్ట్ రైఫిల్ పట్టుకున్న ఫోటోను షేర్ చేస్తూ ఇకపై నేను మంచివాడిని కాను అంటూ ఇరాన్ ఉద్దేశించి క్యాప్షన్ ఇచ్చారు. ఇరాన్ త్వరగా బుద్ధి తెచ్చుకోకపోతే అంతు చూస్తామని హెచ్చరించారు. కేవలం ఆర్థిక దిగ్బంధమే కాకుండా అవసరమైతే నేరుగా సైనిక చర్యకు కూడా వెనుకాడబోమని ట్రంప్ సంకేతాలిచ్చారు. ఇరాన్ చమురు ఎగుమతులు ఇప్పటికే దాదాపు సున్నాకి పడిపోయాయని, ఆ దేశంలోని చమురు పైప్ లైన్లు కూడా ఇప్పుడు అమెరికా గన్ పాయింట్ లో ఉన్నాయని ఆయన హెచ్చరించడం ఉద్రిక్తతలను పతాక స్థాయికి తీసుకెళ్లింది. ఇక మరోవైపు ఇరాన్ భద్రతా వర్గాలు కూడా ఈ హెచ్చరికలపై తీవ్రంగా స్పందించాయి. అమెరికా తన దిగ్బంధం చర్యలను గనక కొనసాగిస్తే తాము అనూహ్యమైన ఊహకందని చర్యలు తీసుకుంటామని, తమ సహనానికి కూడా పరిమితులు ఉంటాయని స్పష్టం చేశాయి. ఫిబ్రవరి 20న ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ సహా కీలక నేతలు హతమైనప్పటి నుండి ఇరాన్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఇరాన్ జరిపిన ఎదురుదాడుల వల్ల ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరా అస్తవ్యస్తమైంది. ఇక గత 2 నెలలుగా పెట్రోల్ ధరలు సామాన్యుణ్ణి వణికిస్తున్నాయి. ప్రస్తుతం నామమాత్రపు కాల్పుల విరమణ ఉన్నప్పటికీ హర్మూజ్ జలసంధి దిగ్బంధంతో సరఫరా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఇక ఇది ఇలాగే కొనసాగితే ముడి చమురు ధరలు బ్యారెల్ కు $150 మార్కులు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ తన మొండి వైఖరిని వీడకపోతే ప్రపంచం మరో భారీ ఆర్థిక మాంద్యంలోకి లేదా వినాశకరమైన యుద్ధంలోకి జారుకుంటుందని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు అగ్రరాజ్యాల పంతం, మరోవైపు ఇరాన్ ఆక్రోశం వెరసి పశ్చిమాసియా ఒక అగ్నిగుండంలా మారింది.